పెద్ద పెద్ద సినిమా థియేటర్లో వాడే ఏక్యూఏ టెక్నాలజీ ఇప్పుడు చిన్న చిన్న కారుల్లో కూడా ఇస్తున్నారండి. అసలు ఏంటి ఏక్యూఏ టెక్నాలజీ? మీరు ఒక స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్లయితే మీరు కూడా ఏక్యూఏ టెక్నాలజీని వాడుకోవచ్చు. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, చూసారు కదా ఈ కార్కి ఎన్ని ఫీచర్లు ఉన్నాయో. వీటన్నిటిలో ఇదిగోండి ఇక్కడ చూసారా, ఏక్యూఐ 41 అని ఉంది కదా. అసలు ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే వాతావరణంలో ఉన్న గాలిలోని పొల్యూషన్ని, శుభ్రతను, పరిశుభ్రతను కౌంటింగ్ చేసి మనకి ఒక రీడింగ్ రూపంలో చూపించేదనమాట ఒక డివైస్. క్వాలిటీ ఇండెక్స్ కౌంటింగ్ మీకు అర్థం కావాలి అంటే మీరు ట్రావెలింగ్లో ఉండేటప్పుడు మీ మొబైల్లో జీపీఎస్ని మీరు ఎలా గమనిస్తూ ఉంటారో అలాగే మీ మొబైల్లో ఉన్న క్రోమ్లోకి వెళ్ళి ఏక్యూఐ అని కొడితే మీకు మీరుండే లొకేషన్లో ఉండే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని మీకు చూపిస్తూ ఉంటుందండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పే మాటలు. ఏక్యూఐ ఎలా కౌంట్ చేస్తుంది అంటే 1 నుంచి 50 వరకు కూడా మనకి గ్రీన్ కలర్లో సంఖ్యల్లో చూపిస్తుందండి. అంటే మనం ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్నామని అర్థం. చుట్టూ 50 నుంచి 100 దగ్గరికి పెరిగేటప్పుడు కొంచెం గ్రీన్ నుంచి ఎల్లోకి మారుతుంది. 100 దాటిన తర్వాత ఎల్లో కాస్త ముదురు గోధుమ రంగు, తర్వాత 100 తర్వాత 150కి వెళ్ళేసరికి దగ్గరగా రెడ్ కలర్లోకి, 150 నుంచి 200కి వెళ్ళేసరికి డార్క్ రెడ్, 200 దాటిన తర్వాత ఇంకా అది డేంజరస్ ప్లేస్ అనమాట. ఆ ఏరియా అంతా మనకి ఆరోగ్యకరమైన ఏరియాలు కావు ఉండడానికి అని చెప్పి. ఇప్పుడు మనం ఈ కారులో ఏక్యూఐ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక ఫ్యూచర్ని మాత్రమే తెలుసుకున్నామండి. టెక్నాలజీ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇదిగోండి, ఇదే స్మార్ట్ ప్యూర్ ఎయిర్ వైరస్ ప్రొటెక్షన్ ఏక్యూఐ ఎయిర్ ఫిల్టరు. కారులో మనం సినిమా థియేటర్లో 2-3 గంటలు సినిమా చూసినట్టుగానే మనం కారులో కూడా ఒక 5-6 గంటలు కంటిన్యూగా ప్రయాణం చేస్తాం. అప్పుడు ఏసీని మనం ఆర్సీ మోడ్లో పెట్టి ప్రయాణం చేసేటప్పుడు ఓన్లీ మన ఇంటీరియర్ క్లైమేట్ మాత్రమే మనకు ఉంటుంది. మన కారులో 4 ఉన్నారంటే కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువ అవుతుంది, సింగిల్గా ఒక్కడే ఉన్నాడంటే కార్బన్ డైఆక్సైడ్ శాతం తక్కువ అవుతుంది. అలాంటప్పుడు మనకి ఈ ఏక్యూఐ ఫిల్టర్ ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని ఉపయోగించడం ఏమాత్రము కష్టము కాదు, చాలా సులభమైంది. ఏమీ కాదు, ఏసీని జస్ట్ ఆన్ చేసుకుంటే చాలు. ఏసీతో పాటు ఇది కూడా మనకి వర్క్ అవుతుంది. ఓకే అండి, అందరికీ నమస్కారం, ఉంటాను.